విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. అనేక విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు హాజరై చర్చించారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. 2 మెట్రో ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 12,000 కోట్ల రూపాయల రుణం అవసరమవుతుందని అంచనా వేశారు. విశాఖ మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతుంది. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చించనున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, గీత విశాఖ అదేవిధంగా విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు సైతం ముందుకు వస్తున్నట్టుగా అధికార వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఏఐబి బ్యాంకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి ఇప్పటికే సమావేశం నిర్వహించారు. రుణాలు వచ్చేటువంటి విషయంలో ఆసక్తి చూపుతున్నటువంటి ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి సంస్థలతో ఆయన ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే విజయవాడలో ప్రతిపాదితమైనటువంటి మెట్రో కారిడార్ తో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏఐబికి సంబంధించినటువంటి బ్యాంకు ప్రతినిధులు ఇప్పటికే వాస్తవ పరిస్థితులను కూడా పరిశీలించారు. 2వ మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణం అవసరం అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. వేసినటువంటి నేపథ్యంలో విశాఖ మెట్రోకి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా 6,100 కోట్ల రూపాయలకు సంబంధించి, అదేవిధంగా విజయవాడ మెట్రో రైలుకి 5,900 కోట్ల రూపాయల రుణం సమీకరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఎక్కువ వడ్డీ ఇచ్చేటువంటి లోన్ కి సంబంధించిన అంశాలపైన బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది మెట్రో రైల్ కార్పొరేషన్. ఇదే విషయాలపైన ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. ఇందుకు సంబంధించి విదేశీ బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సంబంధించారు. ఆ తర్వాత జరిగినటువంటి అప్డేటెడ్ సమాచారం మేరకు, అధికార యంత్రాంగానికి అందినటువంటి సమాచారం మేరకు వచ్చినటువంటి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. 2 నగరాలకు సంబంధించి కీలకమైనటువంటి నగరాలు ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఏపీ మెట్రో రైలుకు సంబంధించినటువంటి కార్పొరేషన్ తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ కనిపిస్తోంది. అందులో భాగంగానే ముందుకు వచ్చినటువంటి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ఆయా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఫైనల్ ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా 12,000 కోట్ల రూపాయల రుణం అవసరం అవుతుంది అనేటువంటి ఒక అంచనాకు రావడం, ఆ వచ్చినటువంటి అంచనా తర్వాత దాదాపుగా 6,100 కోట్లు కేవలం విశాఖ మెట్రోకి మాత్రమే అవసరం అవుతుంది. ఇందుకు సంబంధించి త్వరితగతిన జరిగేటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టుకుంటే కనుక ఇక రాబోయేటువంటి రోజుల్లో అంచనా విలువలు పెరగక ముందే పూర్తిగా పనులకు సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. గీత, థ్యాంక్ యూ హరీష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే గత రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా విజయవాడ విశాఖపట్నానికి మెట్రో రైల్ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. అది తర్వాత కొంతకాలం జాప్యం జరిగినప్పుడు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెట్రో ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే విశాఖపట్నం, విజయవాడలోని మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి అయితే విదేశీ బ్యాంకులతో సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. కొన్ని విదేశీ బ్యాంకులు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్ కి అయితే నిధులు సమకూర్చేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది. మెట్రో రైల్ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ జరిపిన చర్చల ఆధారంగా చూసుకుంటే
ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న దేశం, అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్ ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పి ఇప్పటికే కేంద్రానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం వివరించిన నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు 11,498 కోట్లతో అయితే అంచనా వ్యయం వేయడం జరిగింది. దీనికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వీటిని నిర్మించాలని కూడా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు విదేశీ బ్యాంకుల నుంచి అయితే నిధులు సమకూర్చే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇందులో విశాఖపట్నం మెట్రో రైలుకి అయితే 6,100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంకుల నుంచి, విదేశీ బ్యాంకుల నుంచి కూడా సమకూర్చాల్సి ఉంటుందని చెప్పి ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలోనే ఈ రోజు చర్చలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి తుది అంకం కూడా ప్రారంభం కావడా, తుది రూపు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ఒకసారిగా విశాఖ మెట్రో ప్రాజెక్ట్ లో కదలికలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. గీత, థ్యాంక్ యూ రాజు.